హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టిప్ నెంబర్ 1. ముందుగా ఒక పాత బ్రష్ని తీసుకున్నానండి. దాన్ని ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలాంటి బ్లేడ్స్ మనం వాడుతూ ఉంటాం, విరిగిపోతూ ఉంటాయి కదా, పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చండి. బ్రష్కి బ్లేడ్ని కాల్ చేసుకొని ఇలా లోపలికి ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి కొత్తది బ్లేడ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత షార్ప్గా కట్ అయిపోతుందో. మన చేతులకి ఎలాంటి హాని జరగకుండా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2. 2 బ్రష్లను తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మూతకి బ్రష్లని ఇలా అన్నింటినీ అంటించుకుంటున్నాను. చూసారు కదా, మీరు ఏ గ్లూ అయినా వాడుకోవచ్చు. పెద్ద సైజు మూత తీసుకుంటే ఎక్కువ బ్రష్లు పెట్టుకుంటే పెద్దగా వస్తుందన్నమాట. చూసారు కదా, మనకి బ్రష్ అనేది ఎలా రెడీ అయిపోయింది. బ్రష్లతో బ్రష్ తయారు చేసుకున్నామండి. చాలా ఈజీగా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మనం మూతని ఇలా హ్యాండిల్ లాగా పట్టుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. పొయ్యి బండ కూడా రోజు కడగాలంటే చిరాగ్గా ఉంటుంది కదా, స్క్రబ్బర్తో అంత ఈజీగా పోదు. ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. టిప్ నెంబర్ 3. ఒక బ్లేడ్ని తీసుకున్నానండి. దాన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్లేడ్ని హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెంటర్లో హీట్ చేసుకొని బ్రష్కి గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే స్టిక్కీగా అయిపోతుంది, ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, మీరు క్లాత్ యూజ్ చేసి ఇలా రెడీ చేసుకోవచ్చు బ్రష్ని. మన ఇంట్లో స్వెటర్స్ కానీ, ప్యాంట్లు కానీ, పిల్లల డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా ఇలా పోగులు లేచి ఉంటాయి కదా, వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. బ్లేడ్తో ఇలా కింది వైపున మనం అనుకుంటే అంతా కూడా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.